ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కొణిదెల నాగబాబు, బీదర్ రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి కృష్ణ, సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏ టైంకి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఉంటుంది? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఈ రోజు మొత్తం చూసుకుంటే ఈ రోజు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా శాసన మండలి కార్యాలయ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో ఈ రోజు మొత్తం ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఇటీవల ఎన్నికయ్యారు. అలాగే గ్రాడ్యుయేట్ కోటాలు కూడా ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా ఇద్దరు అలాగే ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఒకరు ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది ఎమ్మెల్సీలు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఉంది. అయితే ఇందులో ఈ రోజు మటుకు 3 ఎమ్మెల్యే కోటలో ఎన్నికైన 3 అభ్యర్థులు మటుకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు, అలాగే బీజేపీ సోము వీర్రాజు, అలాగే బీటీ నాయుడు, ఈ 3 కూడా ఈ రోజు మరి కాసేపట్లో 11:30 నుంచి 1 గంటల ప్రాంతంలో కూడా వాళ్ళు 3 కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 2 అంటే కావలి కృష్ణ, అలాగే బీదర్ రవిచంద్ర, వీళ్ళిద్దరు కూడా మరోసారి కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుందంటే వాళ్ళకి ముహూర్తం టైం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కూడా వాళ్ళు మరోసారి కూడా వాళ్ళు శాసనమండలి చైర్మన్ ఎదురుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. మిగతా 2 అంటే మిగతా 3 అంటే టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కోట ఎన్నికల ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు ఈ రోజు చేసే అవకాశం ఉంది. మరికొందరు కూడా వాళ్ళ టైం తీసుకొని మరోసారి చేసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టుకు ఈ రోజు మటుకు 3 పక్కాగా మటుకు ఈ రోజు శాసన మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా నాగబాబు, అలాగే బీటీ నాయుడు, అలాగే సోము వీర్రాజు, ఈ 3 మటుకు చేసే కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 3కి ప్రమాణ స్వీకారం చేయవలసిన శాసన మండలి చైర్మన్ మోషోజరాజు సమక్షంలో కూడా ఈ రోజు వాళ్ళు శాసన కమిటీ హాల్లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన కొందరు 1-2 ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు మటు కొద్దిగా వాళ్ళు తమ వ్యక్తిగత ఖాతాలో పైన ముహూర్తం తీసుకుని వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.